ఇవాళ మనం ఎయిర్పోర్ట్కి పోవాలంటే ఎక్కడెక్కడో తిరిగి తిరిగి చుట్లు తిరిగి పోవాల్సి వస్తుంది. అదే నాగోల్ మెట్రో రైలు ఎక్కితే చక్కగా శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగుతాం. ఇవాళ గదే అడిగిన మా రంగన్న చెప్తాడు, అన్న ఎల్బీ నగర్ కాదు హయత్ నగర్ అవతలికి మెట్రో కావాలి, ఇప్పుడు పట్నం అంతా హయత్ నగర్ దాటిపోయింది, వనస్థలిపురం అవతలికి ఇయ్యండి అని రంగన్న కలిసినప్పుడల్లా అడుగుతాడు. మా ఎంపీ చామల కిరణ్ అడుగుతాడు, ఇవాళ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ అవతలికి మెట్రో పెట్టాలని అడిగిన. అవసరం ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే 122 కిలోమీటర్లు మెట్రోను పొడిగించాలి, అంతర్జాతీయ నగరం చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే అన్ని అనుమతులు వచ్చినాక ఇక్కడ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాయని పోయి కాళ్ళ కట్టెపెట్టి పుల్లలు పెట్టి ఇవాళ దాన్ని అర్ధాంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది. ఆయనను అడగాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మనం ఏది అడిగినా రీజనల్ రింగ్ రోడ్, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చినందుకు మనం అంతర్జాతీయ నగరమైనం. రీజనల్ రింగ్ రోడ్ వస్తే 360 కిలోమీటర్ల అభివృద్ధి జరిగితే ప్రపంచంతోనే పోటీ పడే సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లాంటి పట్టణాలతోని ఈరోజు మన హైదరాబాద్ పోటీ పడవచ్చు. 2.5 ఏళ్ల నుంచి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నా. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళిన, 5 సార్లు మోడీ గారిని కలిసిన. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతున్నారు అని నేను అడుగుతున్నా. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతుండ్రు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని. ఇవాళ కేంద్ర మంత్రిగా నీకు ఓట్లు వేయలేదా? ఇవాళ నువ్వు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఎన్నికైనవంటే ఈ ప్రజలు, ఈ నగర ప్రజలు నీకు ఓట్లు వేయలేదా? నిన్ను గెలిపించలేదా? తెచ్చే బాధ్యత నీ మీద లేదా? మూసీ నదికి నిధులు తేవాల్సిన బాధ్యత, మెట్రోకు అనుమతులు తేవాల్సిన బాధ్యత, రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాల్సిన బాధ్యత మీకు లేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లు 75 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రం కొన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తే నేను 50 లక్షలే కొంటాను, మిగతా 25 లక్షలు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ తీసుకుపోవాలి? ఇవాళ దేశంలో 60% ఒక్క తెలంగాణలోనే వడ్లు పండించినాం. పంజాబ్లో 86% కొంటావు, నీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో 70-80% కొంటావు. తెలంగాణలో పండించినేమో సగానికి సగం తక్కువ కొంటున్నావు. ఈ బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? ఇవాళ ఆయన అంటుండు నన్ను ఎవ్వరు ఏం చేయలేరని. అయ్యా, ఈ ప్రజలతో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నాడు, బాగుపడి బట్ట కట్టినోడు ఎవరు లేడు కిషన్ రెడ్డి గారు. నువ్వు చేస్తున్న వ్యవహారాలు అన్ని ప్రజలు గమనిస్తారు. అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మెట్రో రావాల్సిందే, RRRకు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసి ప్రకటన జరగాల్సిందే, నువ్వు పండించిన వడ్లు, మొక్కలు, జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం. మళ్ళోసారి నేను చెప్పదలుచుకున్నా వారికి. వారు అంటారు నేను పుట్టింది ఇంట్లోనే, నేను చచ్చేది ఇంట్లోనే. కరెక్టే, నువ్వు అందులోనే ఉంటావు, చీకట్లో యువతలతో సహకారం తీసుకుంటావు. నువ్వు నీ పార్టీకి ఎప్పుడైనా పనిచేసినావు, నీ కార్యకర్తలే చెప్తారు, సార్ మా సార్ బీజేపీలో ఉంటాడు కానీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, కేటీఆర్ చెప్పినట్టే వింటాడు మా సార్ అని నీ సొంత పార్టీ వాళ్ళు చెప్తారు. నీకు పార్టీ మారే అవసరమే ఉంది నాయన, ఉన్న దాంట్లో ఉంటావు, పక్క దాంట్లో తింటావు. దొంగది కాదు దొడ్లకు రాదని వెనకటికి ఎవడో చెప్పిండు. గట్లనే ఉంది నీ కథ. అందుకే ఉపన్యాసాలు ఆపు కిషన్ రెడ్డి గారు. నువ్వు అభివృద్ధి కోసం తెలంగాణకు అనుమతులు, నిధులు అన్నప్పుడల్లా నేను కలిసి వస్తా అంటే నన్ను తీసుకుపోడు. అంత సీక్రెట్ ఏముంది? మీ మంత్రులే కదా కట్టర్, అశ్విని వైష్ణవ్ మీ మంత్రే కదా. ఏ మంత్రి అయినా మీ కేంద్ర మంత్రికి నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్పిన. ఒక్క రోజన్నా నన్ను ఎంబడి తీసుకెళ్ళిండా? ఈరోజు గోదావరి జలాలను అనుమతి తెచ్చుకోవడానికి తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ కట్టుకోవడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి తప్పించుకొని తిరుగుతుండు. ఏందే అని కనుక్కుంటే కిషన్ రెడ్డి గారు నువ్వు అనుమతులు ఇవ్వద్దని చెప్పిండని వాళ్ళ ఆఫీస్ నుంచి సమాచారం. ఇదెక్కడి బుద్ధయ్యా? తెచ్చుకో, తీసుకురా ఇవన్నీ. తుమ్మిడేటి అనుమతి, మెట్రో అనుమతి తీసుకురా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకురా, మూసి ప్రక్షాళనకు నిధులు తీసుకురా, ఒట్లని కొను. నిన్నే ఎల్పీ స్టేడియంలో 1,00,000 మందిని పిలిచి పెద్ద ఎత్తున శాల్వ కప్పి గంట పెండారం తొడుగుతాం నీకే. మేమందరం కలిసి, మా కార్యకర్తలు అందరూ కలిసి తెలంగాణకు సహకారం అందించు కిషన్ రెడ్డి గారు. చీకట్ల వాళ్ళతో గూడి పుటాని చేయకు. ప్రజలేమో అమాయకులు కాదు. ఓసారి అంబర్పేటలో చూపించారు 2014లో కాలేరు వెంకటేశ్వర్ ఏం చేసిండు ఆ రోజు 18లో నువ్వు గిట్లనే చేస్తే. అందుకే ఈనాడు
నేను బీజేపీ మిత్రులకు బీఆర్ఎస్ మిత్రులకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికలు వచ్చినప్పుడు 6 నెలలు రాజకీయాలు చేద్దాం. ఈ 2 ఏళ్ళు రాత్రి మగళ్ళు పనిచేద్దాం, కష్టపడదాం, మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. 100% నేను అండగా నిలబడతా. నా దగ్గరికి ఏ ఎమ్మెల్యే వచ్చినా అండ్లున్నా ఇండ్లున్నా మనతోనున్నా ఎవరికైనా పనులు చేపించే బాధ్యత నాది. వాళ్ళని ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించారు, నన్ను ముఖ్యమంత్రిగా గెలిపించారు. ఎవరైనా ప్రజా సమస్యల మీద వస్తే పని చేయడం నా బాధ్యత, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత. అందుకే ఈనాడు రాజకీయాలకు అతీతంగా మన మహానగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న శాసనసభ్యులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ నా విజ్ఞప్తి, మా రజితమ్మ మాజీ కార్పొరేటర్ కూడా నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. తను మున్సిపల్లో కార్పొరేటర్గా చాలా బ్రహ్మాండంగా పనిచేసింది, ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చింది, సమస్యలని అక్కడ ప్రస్తావించింది. అందుకే ఈరోజు మహిళల్ని ప్రోత్సహించే విషయంలో ఈ ప్రభుత్వం వెనక్కి పోదు. 100% మహిళల్ని ప్రోత్సహిస్తుంది. మంచి పనులు చేసుకోండి. ఈ మంచి పనులల్లా రాజకీయాలు పక్కన పెట్టి ఒకరినొకరు సహకరించుకోండి. మళ్ళొక్కసారి మాట ఇస్తున్నా, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆనాడు నేను మీరు ఆశించిన మేరకు న్యాయం చేయలేకపోయినా ఈనాడు మీకు మాట ఇస్తున్నా, ఈ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలలో కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్ నుంచి రోడ్ల వరకు, మల్కాజ్గిరి వరకు, షామీర్పేట వరకు మెట్రో విస్తరణ పనులతో సహా ప్రతి పనిని చేసే బాధ్యత నాది. నాతోని పని చేయించుకోండి. మీ అందరి సహకారంతో ఈ పనులన్నీ కూడా చేస్తానని తెలియజేస్తూ, చివరగా ఇంత దూరం వచ్చి మరి ఏమి చెప్పకపోతే మీరు కూడా అనుకుంటారు. అందుకే మూసి గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్ 1 మొదటి విడతగా పనిచేస్తున్నాం. 2వ విడత నాగోల్ నుంచి గౌరెల్లి వరకు ఫేజ్ 2లో ఈ 100 రోజుల్లోనే ఈ మూసి ప్రక్షాళన పనులను ప్రారంభిస్తాం. అందుకే వేదిక మీద ఉన్న సుధీర్ అన్న మిగతా అందరికీ విజ్ఞప్తి, ఈ ఏరియాల ల్యాండ్ పూల్ కి సంబంధించి సమస్యలను అన్నిటిని పరిష్కరించండి. ఫేజ్ 2 నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసి ప్రక్షాళన మీద, ఎలివేటెడ్ కారిడార్ల మీద, వనస్థలిపురం నుంచి ఇక్కడి నుంచి వరంగల్ రోడ్డుకు ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. అధికారులకు కూడా, మూసి అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నా, 100 రోజుల్లో ఈ ప్రాంతం ఫేజ్ 2 మూసి ప్రక్షాళన పనులు జరగాలి. పూర్తి స్థాయిలో అంచనాలు వేయండి. పనులను అన్నిటినీ ప్రభుత్వ అనుమతులు తీసుకోండి. ఈ ప్రాంతానికి నేను చేయగలిగిన సేవ ఇదే. ఈ ప్రాంతాన్ని మూసిని ప్రక్షాళన చేసి ఈ ప్రాంతంలో ఉండే మౌలిక వసతులను ఈ రోజు అనుమతులు అన్నిటినీ ఇస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం అంశాలు ప్రస్తావించండు. మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా, వాటన్నిటిని ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి వాటన్నిటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి. మీకు అవసరమైన అన్ని అనుమతులు, నిధులు ఇచ్చే బాధ్యత నాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.